ఆఖరి నిమిషంలో మిథున మెడలో దేవా తాళి కట్టేలా చేసిన రిషి. ఇంతకు ఏం జరిగింది? అసలు ఆఖరి నిమిషంలో మిథున మెడలో దేవా తాళి కట్టేలా రిషి ఏం చేశాడు? అంటే రిషికి మిథున దేవా భార్య భర్తలన్న విషయం తెలిసిపోయిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చితక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మిథునకు ఇటు రిషికి ఇటు దేవాకి భానుకి ఇంకా నలుగురు జంటలకి నలుగురు పెళ్ళి అంటే వీళ్ళిద్దరి పెళ్ళి వాళ్ళ పెళ్ళి రెండు ఒకే గుడిలో వేరు వేరు మండపాల్లో అయితే ఒకే ముహూర్తానికైతే ఏర్పాటు చేశారు. వింత విచిత్రం కాకపోతే ఒకే సమయానికి ఒకే ముహూర్తానికి అదే దగ్గర చేస్తే ఒకరికొకరు తెలియకుండానే అందరూ అక్కడికి వచ్చేస్తారు. తీరామోసి వచ్చిన తర్వాత కానీ దేవాకు భానుకి ఇక్కడే పెళ్లి జరుగుతుందన్న విషయం తెలుసుకున్న రాహుల్ కాస్త రౌడీలను పిలిచి నా చెల్లెలు పెళ్లి జరిగే పందిర్లోకి ఆ దేవాగాడు వచ్చిన నిర్దాక్షిణంగా ప్రాణాలు తీసేయండి అని చెప్పి ఇంకా రాహుల్ చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా ఇక్కడ దేవా చాలా బాధపడతాడు. మిథునతో మాట్లాడిన ప్రతి మాట గుర్తొస్తుంది. ఇటు మిథునకు కూడా దేవా చివరిసారిగా తను చేసిన తప్పుని సరిదిద్దుకుని ఉన్నాడు. ఇప్పుడు దేవాన్ని నేను వదులుకోవాలా లేక మా నాన్న చెప్పినట్టుగా పెళ్లి చేసుకోవాలా? అసలు ఏంటి నాకు ఈ పరిస్థితి? ఏం చేయాలి? నేను ఏం ఆలోచించుకోవాలి? ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయిందని రిషితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలా? ఏం చేయాలి అన్న ఆలోచనతోనే ఇంకా మిథున కాస్త ఉంటుంది. ఇంకా ఈలోపు అలంకృత వచ్చి తన అక్కను తనే రెడీ చేస్తాను అని చెప్పింది కదా, తనను రెడీ చేస్తుంది. రెడీ చేసి అక్క నువ్వు ఇక్కడ కూర్చో, నేను బావ దగ్గరికి వెళ్ళి బావను కూడా రెడీ చేసి వస్తాను అని చెప్పి అనేసరికి ఏంటే నీ హడావిడి అంటూ ఇంకా లలిత అనేసరికి హడావిడంతా నాదేనమ్మా అని చెప్పి పరుగులున్నా వెళ్తుంది. అమ్మ మిథున కూర్చో, ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి, బయట పంతులు గారికి ఏమైనా కావాలేమో అందివ్వాలి కదా అని చెప్పాను. కానీ సరేనమ్మా అని కూర్చుని మిథున. కూర్చునుండేసరికి దేవా రెడీ అవుతాడు. రెడీ అయ్యి బాధపడుతూ ఉంటాడు, చాలా బాధపడతాడు. కళ్ళంట నీళ్లు కూడా వస్తాయి. దేవా అసలు ఏం చేస్తున్నాడో చూద్దామని దేవా గదిలోకి వచ్చిన ప్రమోదినికి దేవా ఏడుస్తూ ఉండడం కనిపిస్తుంది. ఏంటి దేవా ఇప్పుడు బాధపడుతున్నావా అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు వదినా? మిథునకు అర్థమయ్యేలా చెప్పాను. సమయం మించిపోయింది, ఇంకా ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు ఏం ఆలోచించినా వృధా ప్రయాసయ అంటూ మాట్లాడింది. నా మాట నా బాధ తనకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలో అర్థం కావట్లేదు. భానుతో నా జీవితం ఊహించుకోలేకపోతున్నాను వదినా. మిథునే నా ప్రాణంగా బ్రతుకుదామనుకుంటున్నాను, కానీ మిథున నన్ను అంగీకరించడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను వదిన. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఎలా నా బాధ చెప్పుకుని అర్థం కాని స్థితిలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పాను. కానీ దేవా ఇప్పుడు నీకేమనిపిస్తుంది అని చెప్పాను. కానీ మిథున కావాలనిపిస్తుంది వదిన, లేకపోతే నా ప్రాణం పోతే బాగుండనిపిస్తుంది. ఏం చేయను వదిన అని చెప్పాను. కానీ చివరి ప్రయత్నంగా నీ బాధను మిథునకు చెప్పుకో. ఏమో చివరి క్షణంలో అయినా సరే మిథున మనసు మార్చుకోవచ్చు కదా, మనసు మార్చుకుని నీతో పెళ్ళికి రావచ్చు కదా. తర్వాత ఏం జరిగినా అదంతా ఏదో రకంగా ఆపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు మిథున భార్యాభర్తలు దేవా, మిమ్మల్ని వేరు చేసే హక్కు అధికారం ఎవరికీ లేదు అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమే వదిన, కానీ ఇప్పుడు నేను వెళ్తే అంత బాగుంటుందంటావా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఇప్పుడే నేను మిథున వాళ్ళు ఉన్న మండపం దగ్గరికి వెళ్ళాను. అందరూ కూడా మండపం దగ్గరే ఉన్నారు. మిథున ఒకతే గదిలో ఉన్నట్టుంది. మిథున దగ్గరికి వెళ్ళు, నీ మనసులో మాటను చెప్పు అని చెప్పనేసరికి ఇంకా సరేనని దేవా కాస్త గబగబా మిథున దగ్గరికి వెళ్తాడు. మిథున దగ్గరికి వెళ్ళేసరికి దేవా నువ్వా అని చెప్పాను. కానీ ఏంటి మిథున, నా గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు కూడా నాతో కలిసి బ్రతకాలని అనుకుంటున్నావా? నేను కట్టిన తాళి ఇంకా నీ మెడలోనే ఉంది కదా మిథున, నన్ను నువ్వు ఎలా మర్చిపోగలవు మిథున? నువ్వు నాతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో ఆశలు
కలగన్నావు. అన్ని ఆశలన్నీ అడియాసలు చేసి నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నేను భానుని పెళ్లి చేసుకోవడం నా ఇష్టపూర్వకంగా చేసుకోవట్లేదు. మా నాన్న మాట కాదనలేక భానుకి నిన్ను వదిలించుకోవడం కోసం నీ మనసును బాధ పెట్టాలని అక్కడ నలుగురిలో ఆ రెస్టారెంట్లో భానుని పెళ్లి చేసుకుంటాను అన్న ఒక్క మాటకి భాను నాకు ఇలా నాకు నాతో పెళ్లి జరగడానికి సిద్ధపడింది. అంతే తప్ప భానుని నేను ఇష్టపూర్వకంగా చేసుకోవట్లేదు మిథున. నాకు నువ్వంటేనే ఇష్టం. నీ విలువ నాకు ఇప్పుడు తెలిసింది. నా ప్రాణం పోతుంది మిథున. నిన్ను వదులుకోవడం నా వల్ల కావడం లేదు. చివరిసారిగా నా బాధ నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని నేను వచ్చాను. ప్లీజ్ మిథున, నన్ను అర్థం చేసుకో మిథున అని చెప్పనేసరికి ఆలస్యం అయిపోయిందని చెప్పాను కదా దేవా. ఇక నా చేతుల్లో ఏమీ లేదు. నేనేమీ చేయలేను. నా తండ్రి చెప్పిన మాటకు తల ఉంచుకోవడం తప్ప నాకు వేరే ఆప్షనే లేదు అని చెప్పి ఇంకా మిథున కాస్త బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పటికే రిషి తలుపు తీసుకుని లోపలికి వస్తాడు. వీళ్ళిద్దరూ నిలబడి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దేవా నువ్వేంటి ఇక్కడ అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ ఓహో అర్థమైందని చెప్పాను కానీ ఒక్కసారి నేను చెప్పేది వినరా అని చెప్పాను కానీ ఓ నా రూమ్ అనుకుని పొరపాటున మిథున గదికి వచ్చేసావా? మిథునకు కంగ్రాచులేషన్స్ చెప్పడం కోసం వచ్చావా? సరే సరే నాకు అర్థమైందిలే అని చెప్పి మాట్లాడేసరికి అవును అవును అని చెప్పాను కానీ సరే నీ పెళ్లి ముహూర్తం మా పెళ్లి ముహూర్తం రెండూ ఒకే సమయం అంట కదా, కానీ మాదే ఒక అరగంట ముందు, అరగంట తర్వాత మీ పెళ్ళంట కదా, ప్రమోదిని వదిన చెప్పింది అని చెప్పనేసరికి అవును అని చెప్పాను కానీ సరే నువ్వు మా పెళ్లి దగ్గరికి వస్తావా అని చెప్పాను కానీ అరగంట సమయం ఉందంటే కుదరదేమో రా అని చెప్పనేసరికి అరగంట సమయం ఉంటుంది కదా, ఏం కాదులే అని చెప్పనేసరికి సర్లే వస్తానులే అని చెప్పి దేవా కాస్త వెళ్ళిపోతాడు. ఏంటి మిథున ఇంకా డల్గానే ఉన్నావా? ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే నువ్వు నా జీవిత భాగస్వామి అయిపోతావు. ఇంకా నీకు సంతోషం కలిగే రోజులే తప్ప నీ ముఖంలో చిరునవ్వే తప్ప బాధంటూ ఉండదు. నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఉండదు. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను అంటూ రిషి కాస్త చెప్పేసేసరికి ఏదో చిన్నగా చిరునవ్వు నవ్వి మిథున అక్కడే కూర్చునిపోయి దేవా గురించి ఆలోచిస్తుంది. దేవా చివరిసారిగా వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం అదంతా చూసి అదే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రిషి కాస్త వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చుంటాడు. పెళ్ళికొడుకును పెళ్లిపేటల మీద కూర్చోబెట్టండి అనేసరికి ఇంకా దేవా కాస్త వచ్చి రిషి కాస్త వచ్చి పెళ్లిపేటల మీద కూర్చుంటాడు. కూర్చునేసరికి పెళ్లి కూతుర్ని కూడా తీసుకురండి అని చెప్పాను కానీ పెళ్లి కూతుర్ని కూడా తీసుకురా అని చెప్పనేసరికి అలంకృత ఇటు లలిత ఇద్దరు వెళ్ళి మిథునను తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చేసరికి ఇంకా మిథున ఇటు రిషి ఇద్దరు పెళ్లిపేటల మీద కూర్చుంటారు. ఇంకా వినాయకుడి పూజ చేస్తూ ఉంటారు. మిథున ఏడుస్తూ ఉంటుంది. మిథున కళ్ళల్లోంచి కారిన కన్నీళ్ళు పువ్వుల కోసమని ఇలా చేయి పెట్టేసరికి దేవ రిషి చేతుల మీద పడతాయి. మిథున వంక చూస్తే మిథున కళ్ళల్లో కన్నీళ్లు ఉంటాయి. ఇంకా ఏం మాట్లాడు రిషి అయితే పూజ చేస్తారు. పూజ చేయి మిథున అని చెప్పనేసరికి పూజ చేస్తారు. పూజ చేయగానే బెల్లం జీలకర్ర పెట్టుకోండి అనేసరికి బెల్లం జీలకర్ర పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు కూడా మిథున ఏడుస్తూనే ఉంటుంది. మిథున కళ్ళలోంచి కన్నీళ్లు తన చీర చెంగు మీద కన్నీళ్లు తన ఒడిలో పడడం చూస్తాడు. ఎందుకంటే బెల్లం జీలకర్ర పెట్టుకున్నప్పుడు తల్లు ఇద్దరు కూడా కిందకి కదా పెట్టుకుంటారు. ఇంకప్పుడు కూడా మిథున కళ్ళల్లోంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. కన్నీళ్లు వస్తూ ఉండేసరికి అలా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నసరికి ఇద్దరు పక్కన కూర్చుంటారు. కూర్చున్న మిథున తల దించుకునే ఉంటుంది. ఇంకా రిషి చూస్తాడు. ఇంకిక్కడ దేవా గదిలో ఉంటాడు. వీళ్ళ పెళ్లి ముహూర్తం అరగంట అని అనుకున్నారు కదా, నిజానికి వీళ్ళ పెళ్లి ముహూర్తానికి వాళ్ళ పెళ్లి ముహూర్తానికి సుమారు 3 గంటల సమయం ఉంటుంది. అరగంట అంటే సరే అంటాడు కానీ అక్కడ సరిగ్గా అసలు వాడి పెళ్లి రోజు ఏ రోజో పెళ్లి టైం ఏంటో కూడా తెలియదు కదా. సో ఇంకా అదే ఆలోచన మీద అలా కూర్చుని మిథున గురించి బాధపడుతూ ఉంటాడు. మిథున నా చేయి జారిపోయింది. నాకు మిథున విలువ తెలియలేదు. మిథున నాతో ఉన్నప్పుడు మిథున గురించి నేను ఆలోచించలేకపోయాను. మిథున ఎప్పుడైతే నాకు దూరమైందో మిథున విలువ నాకు తెలుస్తుంది అంటూ ఎంతగానో బాధపడతాడు దేవా అయితే. ఇంకా పంతులు గారు బాబు
తాళికట్టు బాబు అని చెప్పనేసరికి ఇంకా మంగళసూత్రం తీసుకో బాబు అని చెప్పి మంగళసూత్రం కాస్త చేతిలో పెట్టేసరికి రిషి చూస్తూ ఉంటాడు. రిషి తాళికట్టు రిషి అని చెప్పాను కానీ ఎవరిని మామయ్య నన్నే తాళికట్టమంటున్నారా అని చెప్పాను కానీ నిన్నే రిషి తాళి కట్టమని చెప్పేది అని చెప్పాను కానీ మరి ఆల్రెడీ మిథున మెడలో తాళి ఉంది కదా మామయ్య, మరి నేను కట్టిన తాళికి విలువ ఉంటుందా లేక మిథున మెడలో ఆల్రెడీ ఉన్న తాళికి విలువ ఉంటుందా అని చెప్పనేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు. చెప్పండి మామయ్య అని చెప్పనేసరికి అదేంటమ్మా మిథున మెడలో ఉన్న తాళిని తీయలేదా అని చెప్పాను కానీ మెడలో ఉన్న తాళిని తీయడం కాదు మామయ్య, మనసులో ఉన్న మనిషినే తీయలేదు. ఆ తాళి కట్టిన వాడినే ఇంకా తలుచుకుంటూ బాధపడుతూ పెళ్లి పీటల మీద కూర్చుని కూడా మిథున ఏడుస్తుంది. మరి అలాంటి తప్పుడు తన మెడలో తాళి కట్టిన వాడే కదా తన జీవితంలో ఉండాలి. కొన్ని క్షణాల్లో నాతో పెళ్లి బంధంలో అడుగుపెట్టి నన్ను భర్తగా అంగీకరించవలసిన మిథున ఇంకా తన మెడలో తాళి కట్టిన వాడిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంది. మరి అలాంటి వాడితోనే మిథున జీవితం మొదలు పెట్టాలి కదా మావయ్య. ఆ తాళి కట్టిన వాడు ఎవడు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు రిషి, వాడొక రౌడీ అని చెప్పాను కదా అనగాని ఆ రౌడీయే దేవా అని కూడా చెప్పలేదు కదా మామయ్య నాకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అది రిషి అని చెప్పాను కానీ అంటే ఆ తాళి కట్టినవాడు నా ప్రాణ స్నేహితుడు రిషి దేవా అన్న విషయం తెలిస్తే ఎక్కడ మిథునను దేవాను నేను కలిపేస్తానేమోనన్న భయంతో మీరు నాకు ఆ విషయం చెప్పలేదు. నాకు దేవా కూడా చెప్పలేదు. కానీ దేవా మిథున ఇద్దరు మాట్లాడుకోవడం చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు. దేవా తప్పు చేశాడు, తన భార్య విలువ తను తెలుసుకోలేదు, ఒప్పుకుంటాను. మరి తప్పు చేసిన వాడికి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి కదా. దేవా తను చేసిన తప్పుని తను సరిదిద్దుకున్నాడు మావయ్య. మిథునే తన భార్యగా కావాలని, మిథునను కంటికి రెప్పలా జీవితాంతం కాపాడుకుంటానని, మిథునకు ఎలాంటి ప్రమాదం రానివ్వనని దేవా మిథునకు చెప్తున్నాడు. మిథునేమో నా తండ్రి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటాను తప్ప ఇప్పుడు నా మనసు మార్చుకోలేను అని చెప్పి మిథున చెప్తుంది. అక్కడ దేవా బాధపడుతున్నాడు, ఇక్కడ మిథున కూడా బాధపడుతుంది. ఇలా బాధపడుతున్న మిథునను నేను పెళ్లి చేసుకుని అమెరికా కాదు అంతకు మించిన దూరం తీసుకువెళ్ళినా కానీ మిథున దేవానే తలుచుకుంటుంది. మనసులో ఉన్నవాడు ఎంత దూరం వెళ్తే మర్చిపోతుంది. ఎప్పటికో సంవత్సరానికో 2 సంవత్సరాలకో మనసు చంపుకుని ఇంకా తన జీవితం అడ్జస్ట్మెంట్కు కోరుకుని దేవాని మర్చిపోలేక నాతో కలిసి జీవించలేక ప్రతి క్షణం బాధపడుతూ ఉంటుంది మిథున. అలా బాధపడుతూ ఉండడం నాకు నచ్చదు మావయ్య. మిథునను భార్యగా చేసుకోవాలనుకున్నాను, కానీ నా ప్రాణ స్నేహితుడు భార్యను పెళ్లి చేసుకోవాలన్న ఆశ అయితే నాకు లేదు మావయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రిషి అని చెప్పాను. కానీ మిథున ఇప్పటికీ నీకు అవకాశం మించిపోలేదు. నేనైతే నిన్ను పెళ్లి చేసుకోదలుచుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడు భార్యవి. అలాంటిది నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? పెళ్లి చేసుకోను, ఇక్కడే పెళ్లి ఆపేస్తాను. కానీ దేవాను మాత్రం నువ్వు వదులుకుంటావా? దేవాను వదులుకొని నువ్వు సంతోషంగా ఉండగలవా? ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. దేవా కావాలి అనుకుంటే పద, దేవాకు నీకు పెళ్లి చేస్తాను అనేసరికి ఇంకా మిథున అయితే ఏటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఆలోచించి మిథున, ఇదే చివరి అవకాశం. భగవంతుడు నీకు మరొక్క అవకాశం ఇచ్చాడు దేవాతో కలిసి బ్రతకడానికి, అర్థం చేసుకో అని చెప్పనేసరికి ఇంకా మిథున పెళ్లి పెట్టల మించి లేచి నిలబడేసరికి ఒక్క క్షణం అని చెప్పి వెళ్ళి గబగబా వెళ్ళి దేవాని చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకునేసరికి ఎక్కడికి రా అని చెప్పాను కానీ నాతో రా అని చెప్పి ఇంకా మిథున దేవా చేతిని పట్టుకుని సరాసరి పెళ్లి మండపంలోకి తీసుకొస్తాడు. వెళ్ళి మిథున మెడలో తాళి కట్టు అని చెప్పాను కానీ రిషి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తావు, మోసాలు చేయాలని చూస్తావు? మిథునను పెళ్లి చేసుకున్నది నువ్వేనన్న విషయం నాకు తెలుసు దేవా. కానీ మిథున నువ్వు దూరం అయిపోవడం నేను చూస్తూ ఉండలేను. నీకోసం మిథున కన్నీళ్లు పెట్టుకుంటుంది. మిథున కన్నీళ్లు తన ఒడిలో నా కాళ్ళ మీద పడడం నేను గమనించాను. ఇంకా మిథునను బాధ పెట్టదలుచుకోలేదు. మిథున దేవాలను కలపాలని ఒకే ఒక్క సంకల్పంతో నిన్ను తీసుకొచ్చాను. వెళ్ళి మిథున మెడలో తాళి కట్టు. మిథున పక్కన ఉండవలసిన స్థానం నీది, మిథున మనసులో ఉన్న స్థానం నీది.
నువ్వు మిథునను వదులుకోలేకపోతున్నావని తెలుసు. మిథునను ఎంతలా ప్రేమిస్తున్నావో నీ మాటల్లో విన్నాను. నీ కన్నీటిలో నువ్వెంత బాధపడుతున్నావో విన్నాను. నువ్వు ఎంతలా పశ్చాత్తాపడ్డావో. నువ్వు మిథున విషయంలో తప్పు చేశానని నీ తప్పును సరిదిద్దుకోవడానికి ఒకే ఒక్క అవకాశం ఇవ్వమని మిథునను ఎంతలా కోరుకున్నావో చూశాను. మరి ఇంత చూసి ఇంత తెలుసుకున్న వాడిని నిన్ను మిథునను ఒకటి చేయాలని కాక దూరం చేయాలని ఎందుకు అనుకుంటాను? ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు. నీకు ఈ క్షణం మిథున కావాలి అనుకుంటే వెళ్ళి తాళి కట్టు. లేదంటే ఇంకా లైఫ్లో మిథున నీకు సొంతం కాదు. ఇప్పుడు గనక మిథున నువ్వు వదులుకున్నావు అంటే ఇంకా నీకెప్పటికీ మిథున దక్కదు. ఆలోచించుకో దేవా. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, వదులుకోవద్దు దేవా అని చెప్పనేసరికి ఇంకా ఇంకా రిషి అలా అంటూ ఉండగానే దేవా గబగబా వెళ్ళి మిథున పక్కన కూర్చుంటాడు. కూర్చునేసరికి ఇదిగో దేవా తాళి కట్టు అంటూ రిషి కాస్త మిథున దేవా చేతికి తాళిని అందించేసరికి ఇంకా దేవా మిథున మెడలో తాళి కడతాడు. తాళి కట్టేసరికి హరివర్ధన్ తప్ప ఇక రాహులు త్రిపుర తప్ప మిగిలిన వాళ్ళందరూ అక్షింతలు వేస్తారు. అమ్మా మిథున, నువ్వు నా కోడలు అవ్వాలని కోరుకున్నాను. కానీ దేవా ఎవరో మాకు బాగా తెలుసు. దేవా మా కొడుకు లాంటివాడు. దేవా సంతోషమే మా సంతోషం కూడా. రిషి సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాము. దేవా రిషి ఇద్దరు ప్రాణ స్నేహితులు. అయినా తన ప్రాణ స్నేహితుడు భార్యను తను ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదన్నయ్య. చెప్తే ఇంతవరకు వచ్చేది కాదు కదా. అయినా నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేస్తే మాత్రం ఆడపిల్ల మనసులోని ప్రేమ ఒక్కసారి పుడితే ప్రాణం పోయే వరకు పోదంట. అది నీకు తెలీదా ఏంటి అంటూ రిషి తల్లి మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడరు. వెళ్ళు దేవా వెళ్ళు అని చెప్పాను. కానీ ఇంకా మిథున చేతిని పట్టుకుని దేవా సరాసరి వాళ్ళు ఎక్కడైతే పెళ్లి చేసుకుంటున్నారో ఆ పెళ్లి మండపానికి వెళ్తారు. వెళ్ళేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. సత్యమూర్తి అలా స్టన్ అయిపోతాడు. ప్రమోదిని అయితే చాలా సంతోషపడుతుంది. ఇంకా భాను తల్లి, ఇటు సూర్యకాంతం అందరూ అలా ఉండిపోతారు. ఏంటి అంకుల్ ఏంటి చూస్తున్నారు? మీ కోడలే కదా ఒకప్పుడు. మీ కోడలు మళ్ళీ మీ ఇంటికి రావడం తప్పు కాదు కదా. అయినా మిథునా దేవాలు ప్రేమించుకున్నారు అంకుల్. వాళ్ళిద్దరినీ విడదీసి మీరు భానుకిచ్చి పెళ్లి చేసినంత మాత్రాన దేవా సంతోషంగా ఉంటాడనుకుంటున్నారా? వాడి జీవితం చక్కదిద్దేశాము అని అనుకుంటున్నారా? అది ఎప్పటికీ జరగదు. ఏంటి బాను ప్రాణాలు తీసుకుంటాను నువ్వు మీ అమ్మ అంటున్నావు? రేపన్న రోజున దేవాని పెళ్లి చేసుకున్న తర్వాత దేవా ప్రతిరోజు తాగి రావడం, నీతో సరిగ్గా మాట్లాడకపోవడం, నువ్వు పక్కన వచ్చి కూర్చున్నా పట్టించుకోకపోవడం, ఇలాంటివన్నీ చేశాడనుకో, అప్పుడు నీకు సంతోషంగా అనిపిస్తుందా? దేవా కట్టిన తాళి నీ మెడలో ఉంటే చాలు అనుకుంటావా? దేవా మనసులో కూడా నువ్వు ఉండాలి అనుకుంటావా? దేవా మనసులో కూడా నువ్వు ఉండాలి అనే కదా అనుకుంటావు. మరి అలాంటి తప్పుడు దేవా మనసులో మిథున ఉన్నప్పుడు నీకు స్థానం ఇస్తాడని ఎలా అనుకున్నావు? నువ్వు దేవా మనసులో స్థానాన్ని సంపాదిస్తావని ఎలా అనుకున్నావు? అది ఎప్పటికీ సాధ్యం కాదు భాను. మిథున దేవాలు ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఒక వ్యక్తి గురించి మనం కన్నీళ్లు పెట్టుకున్నామంటే ఆ వ్యక్తి అంటే మనకు ఎంత ఇష్టమో అర్థం చేసుకోవాలి. ఓకే, నువ్వు చెప్పేది నిజమే. ఎందుకంటే నువ్వు దేవాను 13 సంవత్సరాల నుంచి ప్రేమించుండొచ్చు. కానీ మనం ఎంతో మందిని ప్రేమిస్తాము. అందరూ మనల్ని ప్రేమించాలంటే సాధ్యం కాదు కదా. దేవా నిన్ను ప్రేమించలేదు. ప్రేమించుంటే మిథున కంటే ముందు నిన్నే పెళ్లి చేసుకునేవాడు. లేదా ఆవేశంలో మిథున మెడలో తాళి కట్టేవాడే కాదు. ఆవేశంలో మిథున మెడలో తాళి కట్టినా మిథున నుంచి విడిపోవాలి అని దేవా ఎన్నిసార్లు చూసినా ఆ బంధం విడదీయరానిదిగా మారిపోయింది. అలాంటి తప్పుడు నువ్వు దేవాని పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టాలు పడే కంటే దేవా మిథునలను కలిపేయడమే కదా ముఖ్యం. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా మంచిది.
చెప్తుంది. ఏంటి అంకుల్, మీరు కూడా దేవాని తప్పు పడతారా? ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించేంత గొప్ప మనసు మీకు ఉంది. భాను బాధపడుతుంది అని మీరు అనుకుంటున్నారు, భాను వాళ్ళు ఏం చేసుకుంటారా అని భయపడుతున్నారు. కానీ దేవా మిథునను మర్చిపోయి భానుని పెళ్లి చేసుకుంటే దేవా జీవితం ఏమవుతుందని మీరు ఆలోచించలేకపోయారా అంకుల్ అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా సత్యమూర్తి షాక్ అయిపోతాడు. చెప్పండి మామయ్య, తను అడుగుతున్నాడు కదా రిషి, సమాధానం చెప్పండి. పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలు తీసుకుంటాను అంటూ భాను చెప్తుంది. పెళ్లి చేసుకోకపోతే అక్కడే నా క్షణంలో నా ఊపిరి ఆగిపోతుంది అంటూ మీరు చెప్తున్నారు. మరి దేవా మనసుకు ఎలాంటి విలువ లేదా మామయ్య? దేవా మిథునను ప్రేమించాడన్న విషయం మీకు తెలీదా? మిథునను అంత ఈజీగా దేవా ఎలా మర్చిపోతాడనుకున్నారు? ఏదో ఆవేశంలో భానుని పెళ్లి చేసుకుంటాను అని అక్కడ దేవా చెప్పాడు. చెప్పినందుకు భాను ఏదో ఒకటి చేసి దేవాని ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోతుంది. తన పిచ్చి కాకపోతే దేవా రేపన్న రోజున పెళ్లి చేసుకున్న తర్వాత భానుతో సంతోషంగా కలిసి ఉంటాడని ఎలా అనుకుంటుంది? అది ఆలోచించుకోలేకపోయింది భాను. మిథున దేవాలకి ఆ భగవంతుడే రాసి పెట్టాడు మామయ్య. వాళ్ళని ఎవరూ వేరు చేయలేరు. పెళ్ళైనప్పటి నుంచి కూడా అత్తయ్య ఎప్పుడూ దేవా గురించి మిథున గురించియే మాట్లాడుతూ ఉండేవారు. మరి సడన్గా అత్తయ్య కూడా మారిపోయి మిథునను తన మీద ఒట్టేయించుకుని మరి ఎంగేజ్మెంట్ ఆపకుండా చేయించారు. మిథున ఎంగేజ్మెంట్ ఆపడానికే వచ్చింది. నువ్వు గనక అక్కడికి వస్తే నా ప్రాణాలు పోయినట్టే అని ఒట్టేయించుకుంటే ఇక మిథున మాత్రం ఏం చేస్తుంది? ఏమీ చేయలేని పక్షంలో ఎంతగానో బాధపడుతూ వెళ్ళిపోయింది. అప్పుడు తన తండ్రి చెప్పిన మాట ప్రకారం రిషిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఏం చేస్తుంది పాపం? ఏ ఆడపిల్ల ఎంతకని ఎంతవరకు ఉంటుంది? తన మెడలో తాళి కట్టిన వాడే తన గురించి ఆలోచించకుండా మరొక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత తను మాత్రం ఏం చేయగలుగుతుంది? ఇంట్లో వాళ్ళు మాత్రం కడుపును పుట్టిన కూతురు జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ మాత్రం వాళ్ళెందుకు ఊరుకుంటారు? పాపం వాళ్ళు ఊరుకోలేకపోయారు. అలా మిథున దేవాలు దూరమయ్యారు. రిషి పుణ్యమా అని మిథున దేవాలు ఇద్దరు ఒకటయ్యారు. అమ్మ భాను, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దేవాన్ని మర్చిపోయి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటేనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇంకా ప్రమోదిని చెప్పేసరికి ఎవ్వరు కూడా ఏం అభ్యంతరం చెప్పలేకపోతారు. వెళ్ళి ఇద్దరు కూడా సత్యమూర్తి మాస్టర్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి నాన్న అని చెప్పాను, కానీ నీ మనసునే నేను అర్థం చేసుకోలేకపోయాను చిన్నబాబు అంటూ గుండెలకి హత్తుకుంటాడు సత్యమూర్తి. అయితే అమ్మ భాను, నన్ను క్షమించు అని చెప్పి చేతులు జోడించేసరికి లేదు మావయ్య, నేను దేవాని పెళ్లి చేసుకోవాలని ఆతృత పడ్డానే తప్ప దేవా నన్ను ఇష్టపడుతున్నాడా లేదా, దేవాతో నా జీవితం ఎలా ఉంటుంది, మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడిన దేవా నాతో సంతోషంగా ఉంటాడా లేదా అని నేను ఆలోచించలేకపోయాను. మీరే నన్ను క్షమించాలి. ప్రతి క్షణం మిమ్మల్ని టెన్షన్ పెడుతూ బాధ పెడుతూ ఉన్నాను. మీరే నన్ను పెద్ద మనసుతో క్షమించాలి అని చెప్పనేసరికి ఇంకా అందరూ కూడా సంతోషంగా ఉంటారు. బాబు రిషి అని చెప్పాను, కానీ ఏంటి అంకుల్ అని చెప్పనేసరికి నువ్వు నా కొడుకు లాంటి వాడివే, అందుకే నా కొడుకు బాధను అర్థం చేసుకున్నావు అని చెప్పాను. కానీ దేవా ఎవరు అంకుల్? నా ప్రాణ స్నేహితుడు. నా ప్రాణ స్నేహితుడి కళ్ళల్లో కన్నీళ్లు వస్తే నేను మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాను? కానీ ఈ విషయం నేను వచ్చినప్పుడే చెప్పుంటే ఇంతవరకు వచ్చే పని కానిచ్చేవాడిని కాదు. ఎప్పుడో వీళ్ళిద్దరినీ ఒకటి చేసేవాడిని, పెళ్లి పెట్టల వరకు ఇంతవరకు వచ్చుండేది కాదు అని ఇంకా రిషి మాట్లాడేసరికి రిషిని గట్టిగా హత్తుకుంటాడు దేవ. ఇంకా మిథున చాలా సంతోషపడుతుంది. చాలా థ్యాంక్స్ రిషి అని చెప్పాను, కానీ ఇప్పటికీ నీ ముఖంలో సంతోషం చూశాను మిథున అంటూ రిషి మాట్లాడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఆఖరి నిమిషంలో రిషికి మిథున దేవ భార్యాభర్తలని తెలిసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్లో మీకు నచ్చిన కామెంట్ని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.